Hello, hi guys. I am back with one more extension video. సో మన ప్రీవియస్ వీడియో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చూసాం. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో మనం యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ నేను యూజ్ చేసేది విఎస్ కోడ్ అండ్ ఇంకొకటి మనకున్న కొలాబ్ నోట్బుక్ రెండింటిని యూజ్ చేస్తాను. సో ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడైనా ఫస్ట్ బేసిక్స్ అనేవి ఉంటాయి. సో మన తెలుగులో అలా అంటే నెక్స్ట్ వర్డ్స్ డిఫరెంట్ లెటర్స్ కంబైన్ చేసి వచ్చే లెటర్ వర్డ్స్ తర్వాత సెంటెన్సెస్. సో వాటిని మనం ఎలా వాడాలి అనేది ఒక పర్టికులర్ కాంటెక్స్లో ఎలా యూస్ చేయాలి అనేది చేస్తాం. సేమ్ అలానే మనం ఇఫ్ యూ లెర్నింగ్ ద పైథాన్లో ఎలా ఉంటుందంటే సో డేటా టైప్స్. సో మన బేసిక్స్ ఆఫ్ ద పైథాన్ ఆర్ ద యూ కెన్ కాల్ ఇట్ as ద డేటా టైప్స్. సో అసలు ఈ డేటా టైప్స్ అనేవి ఎలా ఉంటాయి? ఓకే, యూ కెన్ కంపేర్ విత్ హౌ ద బేసిక్స్ ఇన్ ద తెలుగు అండ్ ద వర్డ్స్ ద సిమిలర్ ఫ్యాషన్. సేమ్ అలానే మనకి ఎక్కడ కూడా ఏమి ఉంటాయంటే డేటా టైప్స్ అని ఉంటాయి. సో డేటా టైప్స్ అసలు ఎలా ఉంటాయి, వీటికి ఒక్కొక్క దానికి ఉండే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనం విడిగా చూద్దాం. దానికంటే ముందు బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అనేవి ఎలా ఉంటాయి చూద్దాం. సో వాట్ డస్ ఇట్ మీన్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ డేటా టైప్స్? ఇఫ్ యూ గో ఇన్ టు హియర్, మీరు ఇక్కడ చూస్తే మనకి పైథాన్ అనేది పర్టికులర్గా కొన్ని ఇంటిని మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ బై టేకింగ్ దట్ పర్టికులర్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ తీసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. లేకపోతే ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే బ్యాక్ అండ్ ప్రోగ్రామ్ అంతా పైథాన్ డెవలపర్స్ క్రియేట్ చేసి ఉంటారు. మనం జస్ట్ ఆ కీ వర్డ్ అనే దాన్ని మనం యూస్ చేస్తే చాలు. సో దాన్ని మనం యూ కెన్ సే బిల్ట్ ఇన్ కీవర్డ్స్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షనాలిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇట్స్ అ బేసిక్ వన్. చిన్న కెన్ టేక్ దిస్. సో జస్ట్ సే ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద ప్రింట్, ఇట్స్ జనరల్గా మనం హలో వరల్డ్ అని యూస్ చేస్తాం కదా. హలో, హాయ్, హౌ ఆర్ యూ, కైండ్ ఆఫ్ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి. దీన్ని మనం రన్ చేస్తే ఒకవేళ ఇఫ్ యూ రన్ దిస్, రన్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే ఇది మనం ఇచ్చిన ఇన్పుట్. బట్ అవుట్పుట్లో ఏమిస్తుంది? వాట్ యూఆర్ గెటింగ్ ఇన్ ద అవుట్పుట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ ఏదైతే ఇచ్చామో దీన్ని మనం ఈ పైథాన్కి ఏం చెప్తున్నాం అంటే ప్రింట్ హలో హాయ్ హౌ ఆర్ యూ అనే దాన్ని నాకు అవుట్పుట్లో ప్రింట్ చెయ్యి అని చెప్తాను అనమాట. సో ఇట్స్ రన్నింగ్, ఫస్ట్ టైం రన్ చేస్తున్నాం కదా, ఇప్పుడు టేక్ సమ్ టైం. సో ఇలా దిస్ ఇస్ వన్ కీవర్డ్. సో ఇలా మనకి ప్రతి దానికి వీ హ్యావ్ ద డిఫరెంట్ కీవర్డ్స్. లెట్స్ సే ఫర్ ఇస్ అనదర్ కీవర్డ్. అండ్ మనకి ఇక్కడ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ప్రతి డేటా టైప్కి దాన్ని పైథాన్ రికగ్నైజ్ చేయడానికి దానికి పర్టికులర్గా కీవర్డ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి. సో ఫర్ అనేది ఒక కీవర్డ్, ఇన్ అనేది ఒక కీవర్డ్, ప్రింట్ అనేది ఒక కీవర్డ్. సో అలా ఇక్కడ మీరు చూస్తే వీ హ్యావ్ ద డిఫరెంట్ కీవర్డ్స్ ఆర్ హియర్. ఓకే, డిఫరెంట్ కీవర్డ్స్. జస్ట్ రీడ్ ఇట్, రీడ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ డిస్కసింగ్ కొన్నిటిని నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో లేటర్ అండ్ వన్ బై వన్ మన ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ప్రతిదీ డీటెయిల్గా చెక్ చేద్దాం. సో హియర్ టపుల్స్ ఆర్ దేర్, టైప్స్ ఆర్ దేర్, ఆబ్జెక్ట్. ఓకే, డోంట్ మేక్ ఇట్ మచ్ కాంప్లెక్స్ బట్ జస్ట్ రీడ్ ఇట్. ఓ, దీస్ ఆర్ ద కీవర్డ్స్ ప్రొవైడెడ్ బై పైథాన్, దట్స్ ఇట్. అదే అర్థం చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు అవుట్పుట్, మీరు ఇక్కడ ఏమైతే ఇచ్చారో దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేయమని చెప్పాం. ప్రింట్ చేయమన్నాం కాబట్టి దిస్ ఇస్ ద అవుట్పుట్. ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. సో ఈ అవుట్పుట్ని మనకి ఇది ప్రింట్ చేసింది. ఓకే, సో ఇలా మనం చెప్పే టాస్క్ అనేది మన పైథాన్ చేయడానికి వీ విల్ యూజ్ దిస్. ఓకే, అలానే ఇక్కడ ఫర్ అనేది ఉంది. సో లేటర్ వీ విల్ సీ దిస్ లుకింగ్ లైక్ ఏ కాంప్లెక్స్. ఇప్పుడు మీరు చూస్తే ఏదో కాంప్లెక్స్ లా అనిపిస్తుంది. సో మన పైథాన్ డేటా టైప్స్కి వెళ్ళిపోదాం. ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా చూద్దాం. అసలు ఈ పైథాన్ డేటా టైప్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏముంది అసలు ఇందులో అనేది చూస్తే. సో మనకి ఎప్పుడైనా సరే ఆ, ఇది డేటా, వాట్ ఈస్ మీన్ బై దిస్ డేటా, రైట్? ఫస్ట్ అది అర్థం చేసుకోండి. డేటా అంటే ఏంటి? సో data is nothing but it is the collection of information in the neat format, right? It may be the images ఉండొచ్చు, వర్డ్స్, లెటర్స్ మీరు చాట్ చేస్తారు. ఓకే, అండ్ మేబీ లెట్స్ సే టెక్స్ట్, నథింగ్ బట్ ఇట్స్ అ టెక్స్ట్, రైట్?
can say this is the text. And not only that, audios, different files, మన దగ్గర ఉండే ఫైల్స్ ఉంటాయి కదా, పీపీటీస్, ఆల్ ఆర్ కమ్స్ అండర్ ద డేటా. ఓకే, బట్ వీటి బేస్ ఏముంటుంది అసలు? వీటి ఫస్ట్ బేస్ ఏముంటుంది? మీరు బేస్ అబ్జర్వ్ చేస్తే వీటికి అయితే టెక్స్ట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మేబీ ఇన్ ద టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది, అయితే నెంబర్స్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ ద పైథాన్కి పర్టికులర్గా, ఓకే, పైథాన్కి పర్టికులర్గా అండ్ ద ట్రూ అండ్ ఫాల్సెస్ కూడా ఉంటాయి. ట్రూ అండ్ ఫాల్స్, అండ్ బేస్డ్ ఆన్ ద ఫార్మాట్ we will use this. సో పైథాన్లో ఉండే నెంబర్స్ని రికగ్నైజ్ చేయడానికి పైథాన్ ఈజ్ క్రియేటింగ్ ద పర్టికులర్ థింగ్ దట్ ఈస్ ద న్యూమరిక్. ఇస్ అ నెంబర్, రైట్? సో మీరు ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి మీకు ఏం కావాలనేది తీసుకునేటప్పుడు మీరు ఇచ్చే మనీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ న్యూమరిక్, రైట్? సో మీకు పర్సంటేజెస్ ఉంటాయి, మీకు వచ్చే పర్సంటేజెస్ అనేవి how they look like, they are the percentage, numeric, right? Everything comes under the numeric. So and then ఈ numeric లో మళ్ళీ మనకి we have the integers are there, floats are there, complex are there. అంటే ఏంటి? మూడు ఉన్నాయి. ఏంటివి మూడు? ఓకే, అసలు ఇంటీజర్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. అసలు ఇంటీజర్ అంటే ఏంటి? అసలు ఇంటీజర్ లోపల ఏముంది? ఓకే, సో జనరల్గా మనం ఏ డిజిట్ ఫార్మాట్లో చూసినా డిజిట్స్లో ఉండేదాన్ని మనం ఇంటీజర్ అనొచ్చు. మనం ఒక 2000 రూపీస్ ఇచ్చామనుకోండి ఒకరికి, దట్స్ అన్ ఇంటీజర్. ఒకవేళ 3000 ఇచ్చాం, దట్స్ అన్ ఇంటీజర్. సో ఇట్స్ అ రౌండ్ ఫిగర్ వాల్యూ, సో విత్ ద డిజిట్స్, రైట్? మనకి డిజిట్స్లో ఉంటుంది. సో అలా డిజిట్స్తో ఉంటే దట్స్ వీ కెన్ సే ఎస్ దిస్ ఇస్ ద మనకి ఇంటీజర్ అనొచ్చు. సో నథింగ్ బట్ I'm giving the simple heading here. I'm taking the markdown here. So integer. So nothing but just I'm giving the example. Like let's say a is equal to 10 and the b is equal to, let's say, 201. That's print a plus b, right? If you run this, let's say if you run this, and then run just to something. If you run this, so this is the runner. If you click on this, you can run it. Now the result also the integer. Okay, this is the integer. మరి వాట్ అబౌట్ దిస్ ఫ్లోట్? సో మీ పర్సంటేజెస్ అనేవి ఉంటాయి కదా, 81.1, 82.2, రైట్? సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ సే ద ఫ్లోట్. దాన్ని మనం ఫ్లోట్ అనొచ్చు. ఓకే, సో లెట్స్ సే ఏ ఈజ్ ఈక్వల్ టు 21.1, b ఈక్వల్స్ టు లెట్స్ సే 10.2. యూ కెన్ టేక్ దిస్. ఓకే, అండ్ ఇఫ్ యూ యాడ్ దిస్ టు, మీకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే, సెకండ్ షిఫ్ట్ ఎంటర్ ఇన్ ద కీబోర్డ్, షిఫ్ట్ ఎంటర్ చేసినా మీకు ఇది రన్ అవుతుంది. ఆర్ యూ కెన్ పుట్ ద ట్యాబ్, సారీ, యూ కెన్ డైరెక్ట్లీ రన్ బై యూజింగ్ దిస్ రన్నర్. ఓకే, సో మనకు వచ్చిన రిజల్ట్ కూడా ఫ్లోట్ అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంటీజర్ అండ్ ద ఫ్లోట్. బట్ వాట్ అబౌట్ దిస్ కాంప్లెక్స్? సో కాంప్లెక్స్ అనగానే ఏంటి సార్ ఇది కాంప్లెక్స్ ఉంటుందా? చూడడానికి కాంప్లెక్స్ అని ఉంటుంది, చూద్దాం. సో దీన్ని కాంప్లెక్స్ అని ఎందుకు అంటే, మనం ఆల్రెడీ ఇన్ ద ఇంటర్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిగ్రీ మీకు కాంప్లెక్స్ నెంబర్స్ అని వస్తుంది. ఆ కాంప్లెక్స్ నెంబర్స్లో మనకి ఎలా ఉంటుందంటే, లెట్స్ ఏ 3+4 ఈ ఫార్మాట్లో ఉంటాయి, ఈ ఫార్మాట్లో ఉంటాయి. కొన్ని వచ్చేసి మేబీ 4-7 ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫార్మాట్లో ఉండే దేనైనా సరే మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఇట్స్ లైక్ ఇమాజినరీ నెంబర్, ఇట్స్ రియల్ నెంబర్ అని పిలుస్తూ ఉంటారు. సో మనం మోస్ట్లీ ఏంటంటే ప్రోగ్రామింగ్స్లో రెండింటితో ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాం, ఇంటీజర్ అండ్ ద ఫ్లోట్స్. ఓకే, దీస్ ఆర్ ద బిలాంగింగ్స్ టు ద న్యూమరిక్. సో వీటిని మన పైథాన్ ఏం చేస్తుందంటే న్యూమరిక్ కింద కన్సిడర్ చేసి ఇలాంటి డేటా వచ్చిందంటే దాన్ని న్యూమరిక్లో డీల్ చేస్తుంది. దట్స్ ఓకే. ఓకే ఫైన్. ఇప్పుడు వాట్ అబౌట్ దిస్ సీక్వెన్స్ టైప్ అంటే ఏంటి? ఇదేంటి ఏంటి మరి?
సీక్వెన్స్ అంటే ఏంటి? అసలు మీనింగ్ ఏంటి? సీక్వెన్స్ అంటే ఒక వరుస, రైట్? ప్లస్ సీక్వెన్స్ అంటే, సో లెట్స్ సే 1 2 3 4 5 6 అని నెంబర్స్ అనే ఒక వరుసలో ఎలా ఉంటాయో అలా వరుసగా ఉండే డేటా ఉంటే కనుక దాన్ని, ఆ డేటాని మనం వీడి సీక్వెన్స్ డేటా టైప్లో డీల్ చేస్తాం. పైథాన్ ఏం చేస్తుంది అంటే ఈ ఫార్మాట్లో డీల్ చేస్తుంది. ఓ సూపర్, బాగానే ఉంది. ఆ, అంటే ఇలా, ఇప్పుడు మీకు మీ అమ్మగారు ఏం చేస్తారంటే, మీరు బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఒక పెద్ద కిరాణా లిస్ట్ ఇచ్చేస్తారు. ఏం చేస్తారు? మొత్తం కిరాణా లిస్ట్ ఒక వరుసలో అలా పెట్టిచ్చేస్తారు. అది మీరు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు డాక్యుమెంట్స్ అని ఒక వరుసలో పెట్టమంటారు. ఈవెన్ ఇన్ ద ప్రేయర్స్ మీరు చేసేటప్పుడు స్టూడెంట్స్ అందరినీ లైన్లో కూర్చో నిలబెట్టమని చెప్పి లైక్ నిలబెడతారు కదా, సో పీటీ సార్ కదా, సేమ్ ఇట్స్ సీక్వెన్స్. ఓకే, ద సీక్వెన్స్ మేనర్లో ఉండే ఎలాంటి డేటా అయినా సరే మనం సీక్వెన్స్ డేటా టైప్తో డీల్ చేస్తుంది. అలాంటి వాటిని డీల్ చేయడానికి మనకి 3 టైప్స్ ఉన్నాయి. 3 రకాలుగా మనం డీల్ చేయొచ్చు. అంటే ఇందులో మళ్ళీ 3 రకాలు. వాట్ ఈస్ దిస్ స్ట్రింగ్ అంటే ఏంటి అసలు? టపుల్ అంటే ఏంటి? అంటే లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్ వెర్షన్. మన అమ్మగారు ఇచ్చే కిరాణా ఏదైతే డేటా ఉంటుందో ఆ కిరాణా లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్. ద టపుల్ అండ్ ద వాట్ అబౌట్ ద స్ట్రింగ్స్? సో చూద్దాం. సో దానికి వెళ్దాం. వాటిలో భాగంగా ఫస్ట్ లెట్ మీ రబ్ దిస్. సో ఫస్ట్ విల్ సీ ద స్ట్రింగ్స్. సో మనం రాత్రంతా కూర్చొని ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతో చాట్ చేసేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ డేటా ఇస్తాం? టెక్స్ట్ డేటా ఇస్తాం. టెక్స్ట్లో టైప్ ఇట్ అండ్ of course you are using the emojis also, but here particularly if you are focusing on the strings, సో మనకి ఏదైనా సరే అంటే టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది అంటే దట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎ, ఓ సారీ సంథింగ్ ఎర్రర్ హ్యాపెన్, సారీ వన్ సెకండ్ గైస్, లైక్ some error happened. Okay, I'm opening that file folder. Mm, 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 mm. Yeah. సో ఇట్ స్ట్రింగ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ ద కొటేషన్స్. అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి చూడడానికి అనేది కూడా ఐ విల్ షో యూ ద. సో లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, ఐఎమ్ గోయింగ్ టు, ఐ వాంట్ టు సిట్ హియర్, రైట్? ఎనీథింగ్ కమ్స్ లుక్ లైక్ దిస్, దట్స్ నథింగ్ బట్, yeah, let me share my screen. Something will be happening in my VS Code. So yeah, so I will take one simple example. Let's say welcome. Welcome to the master class. Under here. So welcome. So I will take the one more example. So anything in between the I am going to college. I am going to the college. This is also comes under the string. Fine. So anything in between the, let's say I'm putting the 1 2 number here. This is also comes under this because, సో అదేంటి అలా అంటారు? 12 అనేది నెంబర్ కదా, నెంబరే కానీ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ ద కొటేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్ట్రింగ్స్. జస్ట్ రిమెంబర్ ద, సో ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ ద స్ట్రింగ్స్. సో యూ కెన్ హ్యావ్ ద సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్ ఆల్సో. సో మీరు ఎలాంటి కొటేషన్స్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ నేను సింగిల్ కొటేషన్ ఇస్తున్నా. ఓకే, హాయ్ హలో హౌ ఆర్ యూ అని నేను యూస్ చేశాను అనుకోండి. నేను రాసేటప్పుడు రికమెండేషన్స్ వస్తున్నాయి చూసారా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఏ రికమెండ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ నేను ఏం రాద్దాం అనుకుంటున్నాను, నా మైండ్లో ఏముందో అది ఎక్స్పెక్ట్ చేసి నాకు చూపిస్తుంది. నేను ఇక్కడ ట్యాబ్ బటన్ యూస్ చేస్తున్నా. ట్యాబ్ ఇన్ ద
నా కీబోర్డ్లో ట్యాబ్ యూస్ చేస్తున్నాను అలా సజెస్ట్ చేసినప్పుడు, అందుకే అది ఇమీడియట్గా నాకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్స్. దెన్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ వన్? వీ హ్యావ్ ద లిస్ట్ అండ్ టపుల్. ఓ సార్ మీరు అన్నారు కదా లిస్ట్ ఆఫ్ ద కిరాణా మన కిరాణా కొట్టుకు వెళ్ళేటప్పుడు ఏదైతే లిస్ట్ పట్టుకెళ్తామో అదే కిరాణా. ఎస్ అదే. కాకపోతే ఇది చూడడానికి లుక్స్ డిఫరెంట్. అది ఎలా చూడడానికి ఉంటుందని మనం చూడాలి. అలా ఐఎమ్ క్రియేటింగ్ ఏ సింపుల్ వన్. ఐఎమ్ టేకింగ్ ఏ వేరియబుల్ హియర్. సో అదొక స్ట్రింగ్. లెట్స్ సే మీ అమ్మగారు యాపిల్స్ కూరగాయలు కొట్టుకు వెళ్ళినప్పుడు లెట్స్ సే ఆనియన్స్ అన్నారు అనుకోండి. ఓకే. ఓకే. చిల్లీ తెమ్మన్నారు అనుకోండి. యూ కెన్ గివ్ ద చిల్లీ, రైట్? ఓకే. 2 kg టొమాటో. సో ఇలా యూ కెన్ గివ్, అండ్ ఐ కెన్ గివ్ ద నెంబర్స్ ఆల్సో హియర్. ఐ కెన్ గివ్ ద నెంబర్స్ ఆల్సో హియర్. మనం ఈ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇలా ఈ నెంబర్స్ కూడా మనం ఇచ్చి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ లిస్ట్. మనకు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది మనకు ఉన్న లొకేషన్ ఏంటంటే, సో ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఐఎమ్ ఈక్వేటింగ్ టు దాట్. బట్ మెయిన్గా ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఉన్నది ఏదైనా సరే మీరు అనేది ఏంటంటే దాని లిస్ట్ అంటారు. సో ఇక్కడ మనకి కొటేషన్స్ మధ్యలో ఉండేది ఏదైనా సరే యూ కెన్ కాల్ ఇట్ as a string. అండ్ లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ దట్. సో లెట్స్ సే welcome to Python program, or the arithmetic error, a simple error I have given here. So it's a comes under the, it's a string. First you should give the square brackets, and you can, I am giving the, it is suggesting and I am taking the tab. Okay, I'm taking the complete numbers. You can run it. So if you got the green tick mark, yes, this is successfully run. If you made any error, it will immediately give the error. So this is nothing but a list. Okay, understood, right? So okay, బాగానే everything is fine. But what about the tuple? మరి tuple అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? డోంట్ వరీ అబౌట్ దిస్. మనం దీన్ని మళ్ళీ డీటెయిల్గా చూద్దామండి. అంటే ఏంటో మాత్రమే చెప్తున్నాను, అసలు ఇది చూడడానికి ఎలా ఉంటుందని మాత్రమే. సో ఐఎమ్ టేకింగ్ ద జీజీ హియర్. ఓకే. ఇక్కడ నేను పెరాంథసిస్ తీసుకున్నాను అనుకోండి. పెరాంథసిస్ తీసుకొని ఐ గివింగ్ ద ఏదైనా స్ట్రింగ్స్ లిస్ట్, బట్ కాంబినేషన్ ఇచ్చాను అనుకోండి. సో సజెస్ట్ చేసింది నేను ట్యాబ్ నొక్క. సో వీటిని మనం యూ కెన్ సే దిస్ వన్, ఎస్ దిస్ ఈస్ ద టపుల్. సో మనకి ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ ద కర్వీ బ్రాసెస్ దట్ ఈస్ ద టపుల్. అండ్ యూ కెన్ గివ్ ద ఎనీ డేటా. సో నేను నెంబర్స్ ఇస్తున్నాను, ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నాను, ఓకే, ఇక్కడ ఫ్లోట్ ఇచ్చా, ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చా. సో దట్స్ నథింగ్ బట్ ఓకే, ఇట్స్ టపుల్. సో మనకి ఇది ఎలా రికగ్నైజ్ చేస్తుంది అంటే పైథాన్ మనం ఇచ్చే ఆ బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఆ బ్రాకెట్స్ వాటిని బేస్ చేసుకొని రికగ్నైజ్ చేస్తుంది. ఎస్, దిస్ గై ఇస్ గివింగ్ ద లిస్ట్, దిస్ గై ఇస్ గివింగ్ ద టపుల్. ఓకే, that's the base thing for that. And the remaining things we have the dictionary is there and the boolean is there and the set is there. Let's see what about this boolean. సో బూలియన్ అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఒక విషయం చెప్పారండి, మీ ఫ్రెండ్ వచ్చి మీ దగ్గరికి సో మీ కాలేజీలో ఒక ఈవెంట్ జరుగుతుందని చెప్పారు, లేకపోతే మీ కాలేజీకి ఒక హీరోయిన్ ఆర్ హీరో వచ్చిందని చెప్పారు. సో మీకు ఎలా తెలుస్తుంది అది కరెక్టా కాదని? నిజంగా వచ్చారా లేదని అలా తెలుస్తుంది. మీరు వెళ్ళి చూస్తే ఓకే దిస్ గై వీడు చెప్పింది నిజమే అని అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో అంటే మీరు ఏం చేశారు? వ్యాలిడేట్ చేశారు. అలా వ్యాలిడేట్ చేయగా వచ్చే రిజల్ట్ ని మనం వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్. ఎయిదర్ ఇట్ ఈస్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్. వీటిని మనం ఇండికేట్ చేస్తాం. అంటే మనం ఇచ్చిన ఈక్వేషన్ ఒక దానికి ఈక్వేట్ చేస్తాం అనమాట. లెట్స్ సే సింపుల్ చెప్తాం, ఏ అనేది 2 అనుకుందాం అండ్ బి అనేది 4 అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్తున్నా.
ఏ గ్రేటర్ దెన్ బి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, కానీ ఫాల్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇక్కడ నేను చూస్తే ఏ అనేది టూనే ఉంది. మనం ఏమని చెప్తున్నామంటే "ఏయ్, ఏ అనేది చాలా పెద్దది బి కంటే" అని చెప్తున్నాం. కానీ వ్యాలిడేట్ చేసి చూస్తే ఇట్స్ రాంగ్. సో ఇలా ఇచ్చే ట్రూ ఆర్ ఫాల్స్ రిజల్ట్ మనకి ఏంటంటే కమ్స్ అండర్ దిస్ బూలియన్. ఓకే, అర్థమైంది కదా? అండ్ మనకున్న టూ మోర్ థింగ్స్ ఏంటంటే అండ్ ద డిక్షనరీ అండ్ ద సెట్. ఫస్ట్ విల్ సీ ద సెట్. సెట్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. అసలు ఈ సెట్ ఏంటి, ఈ సెట్లో ఏముంటుందంటే అగైన్ బ్రాకెట్స్. ఓకే, మనకి అక్కడ కొటేషన్స్ ఉన్నాయనుకోండి, దట్స్ అ స్ట్రింగ్. స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే దట్స్ అ లిస్ట్. సో అలానే కర్లీ బ్రాసెస్, మీసాల బ్రాకెట్లు ఉంటే దాన్ని మనం యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ స్ట్రింగ్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ముందు కర్లీ బ్రాసెస్ తీసుకుంటున్నాం. కర్లీ బ్రాసెస్ తీసుకొని ఐఎమ్ గివింగ్ ద సమ్ నంబర్స్ 1 2 4. సేమ్ ఇంకొక డేటా నేను ఏం చేస్తున్నాను అంటే స్ట్రింగ్ ఇస్తున్నాను. హే, యూ కెన్ గివ్ ద ఎనీ మూవీ ఆల్సో. లెట్స్ సే సూపర్ హిట్ హిట్, యూ కెన్ గివ్ ద హిట్. సో ఇప్పుడు మీరు దీన్ని రన్ చేశారంట. సూపర్ రన్ అయింది. ఈ ఫార్మాట్లో ఉండే మనకు ఏదైనా సరే ఇట్స్ అ సెట్. ఇట్ ఇస్ లుక్ లైక్ దిస్ అండ్ యూ కెన్ హ్యావ్ దిస్ కర్లీ బ్రాసెస్. వీటిని మనం ఏమంటామంటే ఇట్స్ సింప్లీ సెట్. ఐ విల్ టేక్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఐమ్ పుటింగ్ ద సమ్ అదర్ థింగ్స్ and you can give the any numbers and string. I'm giving the this kind of things. సో ఈ ఎర్రర్స్ అన్ని మనకు పైథాన్లో వస్తూ ఉంటాయి. సో అందుకే ఏ అనేది నాకు సజెస్ట్ చేసింది. సో క్లిక్ ఆన్ దిస్, ఎస్, ఇది రన్ అవుతుంది. ఓకే, అండ్ ద ఫైనల్ వన్ ఈస్ ద డిక్షనరీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ డిక్షనరీ? డిక్షనరీ చూడడానికి ఎలా ఉంటుందో చూద్దాం. సో మన చిన్నప్పుడు లాంగ్వేజ్ కన్వర్షన్ నేర్చుకునేటప్పుడు మెయిన్గా వీ విల్ ఫోకస్ ఆన్ ద డిక్షనరీ. ఈ డిక్షనరీలో మనకి ఎలా ఉంటాయి వర్డ్స్ అనేవి, ఇటువైపు ఏమో ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఇటువైపు అనదర్ లాంగ్వేజ్ ఉంటుంది. నాకు ఇప్పుడు హిందీ రాదు, నేను ఇప్పుడు ఇక్కడ తెలుగు నుంచి హిందీ నేర్చుకుందాం అనుకుంటే ఇటువైపు అంటే అన్ని తెలుగు ఉంటాయి, ఇటువైపు అన్ని ఇంగ్లీష్ ఉంటాయి, సారీ హిందీ ఉంటాయి. సేమ్ థింగ్ ఫర్ ద ఇంగ్లీష్ ఆల్సో. సో మనకి ఇలా ఉండే వీటిని ఏమంటాం అంటే ఇట్స్ లైక్ ఏ, మనకి లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని అన్నిటిని కీస్ అంటాం, రైట్ సైడ్ ఉండే వాటిని వాల్యూస్ అంటాం. సో మనకు ఒక డిక్షనరీ చూడడానికి ఎలా ఉంటుందంటే కీస్ అండ్ ద వాల్యూ ఫార్మాట్లో ఉంటుంది. కీస్ అండ్ వాల్యూ ఫార్మాట్. సో ఒకవేళ మీరు ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలంటే అగైన్ మరి ఏ బ్రాకెట్ యూజ్ చేయాలి అంటే సేమ్ యాజ్ ద సెట్. సెట్కి ఎలాంటి కర్లీ బ్రాసెస్ యూజ్ చేస్తామో సేమ్ కర్లీ బ్రాసెస్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అది ఇచ్చేస్తున్నాను. సో మీ క్లాసులో కొంతమంది నేమ్స్ ఉన్నాయి అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ బ్రాంచ్. సో అలాంటి వాటిని మనం రిప్రజెంట్ చేయడానికి యూ కెన్ యూజ్ దిస్. ఫస్ట్ ఐ విల్ టేక్ దేర్ నేమ్. ఓకే, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ద సమ్, లెట్స్ సే Sonia, అండ్ షీఈస్ ఫ్రమ్ బిఏ బ్రాంచ్ అనుకోండి. సో బిఏ ఆల్సో స్ట్రింగ్, సో ఆల్ఫాబెటికల్ కదా. సో యూ కెన్ పుట్ ద బిఏ and separated by comma, and next there is some other guy is there. Okay, and you can take the Ravi. He is the person BBA and BBA, and these quotations are very important. If you are forget to give the quotation, you get there. Okay, again you can separate by comma, and you can give the other names also. Right, I will give my name also. So I'm from the BCA. I will take the BCA. Okay. This is the see, it is suggesting me. Okay. If I click on the tab, I will take the names. Okay. If I run this, it will run. So it's a key whichever the value, ఏ వాల్యూ అయితే ఫస్ట్ లో ఉందో దాన్ని మనం కీ అంటాం. దాని తర్వాత కాలన్ ఇచ్చి దాని పక్కన ఇస్తే దాన్ని వాల్యూ అంటాం. బోత్ ఆర్ హ్యావింగ్ ద రిలేషన్ కీ వాల్యూ. నెక్స్ట్ సెపరేట్, నెక్స్ట్ రవి, ఇట్స్ BBA, right? Next love, the base exception, of course. There is no such kind of group is there, right?
సో హీఈస్ ఆల్సో ఫ్రమ్ డిఏ. సో ఇలా మనం కీ వాల్యూస్ కింద మనం సెపరేట్ బై కామా చేస్తే దాట్ ఈస్ నథింగ్ బట్ డిక్షనరీ. విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో మనకి ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్కి ఏంటంటే తన సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ మనం చూస్తున్నాం అనుకోండి. లెట్స్ ఒక పర్సన్ ఉన్నాడు, వాడికి మ్యాథ్స్లో సూపర్ మార్క్స్ వచ్చింది 45. సైన్స్లో అండ్ ఇంగ్లీష్ 56. సో ఇది నాకు ఏ సజెస్ట్ చేసింది అందుకే తీసుకున్నా. ఓకే, ఇంగ్లీష్ 56, హిందీ 78, సెపరేటెడ్ బై కామా. ఇట్స్ ఎ కీ, మ్యాథ్స్ ఇస్ ద కీ. సో ఫస్ట్లో ఉండేదాన్ని మనం కీ అంటాం, నెక్స్ట్లో ఉండేదాన్ని వాల్యూ అంటాం. సో ఈ విధంగా మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ డేటా టైప్స్. దీస్ ఆర్ లైక్ మనం ఏమనొచ్చు అంటే, సో దీస్ ఆర్ నథింగ్ బట్ మనకి ద బేసిక్ టెర్మినాలజీ ఫర్ ద పైథాన్. ఓకే, బేసిక్ టెర్మినాలజీ ద పైథాన్ వీ కెన్ అండర్స్టాండ్ లైక్ దిస్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే you can ask me on the chat itself. You can share with your friends. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.